తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించబోయే మహనీయుల జయంతి ఉత్సవాలు విజయవంతం చేయాలని మహనీయుల సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బొంకూరి కైలాసం పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కైలాసం మాట్లాడుతూ, ఈ నెలలో ప్రభుత్వ నిర్వహించబోయే మహనీయుల జయంతి ఉత్సవాలకు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయ రమణారావు చైర్మన్ గా వ్యవహరిస్తారని, అందరూ స్వచ్ఛందంగా జరగబోయే జయంతిలకు అందరూ తప్పక రాగలరని, జయంతిలను విజయవంతం చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిది అని, అధికారికంగా జరగబోయే జయంతిలకు ప్రోటోకాల్ తప్పకుండా ఒకరికి ఒకరం మర్యాదలు ఇచ్చుకుంటూ జయంతిలను విజయవంతం చేయగలరని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అంబేడ్కర్ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుక్క చంద్రమౌళి, అంబేద్కర్ సంఘం సీనియర్ నాయకులు కుమ్మరి అంజయ్య, ఇప్పకుర్తి సతీష్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు బొంకూరి కైలాసం, మహనీయుల ఆశయ సాధన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడిని. మహనీయుల జయంతి ఉత్సవాలు జగ్జీవనరాం జయంతి 5 తారీఖు, అంబేద్కర్ జయంతి 14 తారీఖు, జ్యోతిరావు పూలే 11 తారీఖు ఉన్నది. కాబట్టి ఏప్రిల్ మాసంలో వచ్చే జయంతిలన్నీ కూడా ఏదైతే గవర్నమెంటు అధికారికంగా చేయడం జరుగుతుంది, దానికి ప్రోటోకాల్ ప్రకారంగా గౌరవ ఎమ్మెల్యే గారు చైర్మన్గా వహిస్తారు. మళ్ళీ దళిత సంఘాలందరినీ కూడా అందరం దాంట్లో కలిసికట్టుగా వ్యవస్థను అంతా ముందుకు తీసుకెళ్తాము. కాకపోతే దీనికి ఒక ప్రోటోకాల్ ఖచ్చితంగా ఉన్నది. ఎందుకంటే ఎప్పుడు ఏదైనా కూడా గవర్నమెంట్ కొన్ని డబ్బులు పెట్టి ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. దానికి చైర్మన్గా ఎమ్మెల్యే గారే ఉంటారు. ఇది గత కొన్ని సంవత్సరాల నుండి కూడా జరుగుతుంది. కనుక ఇప్పుడు కూడా రేపు జరగబోయే జయంతికి మా మహనీయుల ఆశయ సాధన సంఘం తరపున మరియు మరికొన్ని సంఘాల తరపున చింతకుంట విజయరామరావు ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్గా అయింది కాబట్టి ఆయనను ఇప్పుడు కూడా ఆయననే చేసుకుంటున్నాము. కనుక దీనికి అందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి ప్రోగ్రాంలను విజయవంతం చేస్తారని మేము ఆశిస్తున్నాం. జేబీ కుక్క చంద్రమౌళి, తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం పెద్దపల్లి జిల్లా ఇన్ఛార్జి, రాష్ట్ర జనరల్ సెక్రటరీ. మరి మహనీయులు బాబు జయేంద్రరావు రేపు జరగబోయే బాబు జయేంద్రరావు జయంతి మరియు జ్యోతిరావు పూలే గారి జయంతి, బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలను అన్ని దళిత సంఘాలు ఒకతాటిపైకి వచ్చి గత తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక తెలంగాణ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో అయితే ప్రోగ్రామ్స్ ఉంటాయో అక్కడ ప్రభుత్వ పరంగా అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, మంత్రి గారి వారు కావచ్చు నిర్ణయిస్తారు. దానికి ప్రతి దళిత సంఘ నాయకులు, వివిధ సంఘ నాయకులు, ఎంఆర్పిఎస్ కావచ్చు, మాలమాన కావచ్చు, ఇన్ని సంఘాలు పాల్గొని, డక్కల సంఘం, సింధు సంఘం అన్నీ పాల్గొని ఆ జయంతి సభను విజయవంతం చేసి మరి ఆ సభ అధిపతి గౌరవ ఎమ్మెల్యే పార్టీ విప్ మన విజయరామారావు గారికి మనం అందరం సహకరించి ఆ సభను సక్సెస్ చేయాలని ఈ ద్వారా నేను కోరుకుంటూ, మన దళిత సంఘాల పక్షాన ఏ గ్రామంలో ఏ పట్టుదల ఉన్న నాయకులైనా కూడా రేపటి కోసం కలిసి ఉండి ప్రోగ్రాం కలిసి ఉండి తర్వాత ఎవరి భావాలు వాళ్ళే, ఎవరి సంఘాలు వాళ్ళే పనిచేసుకోవాలని కోరుకుంటూ చిన్న విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి అందరు రాగలరు. విద్యార్థులు, మేధావులు, కళాకారులు, లాయర్లు, డాక్టర్లు, మున్సిపాలిటీ పనివాళ్ళు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, ఐకేపీ మహిళా సంఘాలు వీళ్ళందరినీ కలిపి కోఆర్డినేట్ చేసి మరి జిల్లా సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ గారు వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసి పెద్దపల్లి జిల్లా హెడ్ క్వార్టర్కి రప్పించవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు చెబుతూ జై భీమ్.